హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మిల్లెట్ ఎగ్ దోశ. ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిది. మీరు ఏ కప్ యూజ్ చేసినా పర్లేదు, బట్ ఏ కప్ అయితే యూజ్ చేస్తారో అదే కప్తో 2 కప్స్ జొన్నలు, 1 కప్ రాగి, 1 కప్ స్మాల్ మిల్లెట్స్, 1 కప్ మినపప్పు అండ్ హాఫ్ కప్ పొట్టు ఉన్న ఉరద్ దాల్. మీ దగ్గర ఏ మిల్లెట్స్ ఉన్నా యూజ్ చేయొచ్చు, ఇవే కాకుండా ఎక్సెప్ట్ రైస్ అస్సలు యూజ్ చేయకూడదు. ఇందులో అన్నీ ఒక బౌల్లో వేసి నీట్గా కడిగి ఒక 4 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ తీసేసి గ్రైండర్లో స్మూత్గా పేస్ట్ చేయాలి. మధ్యలో వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయ్యాక ఆఫ్ చేయాలి. నెక్స్ట్ తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా నైట్ అంతా పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఎంత బాగా పొంగిందో. మంచిగా కలుపుకొని మనకి కావాల్సినంత ఒక బౌల్లో తీసుకొని సాల్ట్, లిటిల్ షుగర్ యాడ్ చేయాలి బ్రౌన్ కలర్ కోసము. షుగర్ యాడ్ చేసి ఏంటంటే మంచి కలర్ వస్తుంది. మీరు ట్రై చేయండి. దోశ ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఎగ్ బ్రేక్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మిర్చి పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్, మసాలా యాడ్ చేసుకుంది వేసాను. ఆయిల్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేయాలి. 1 నిమిషం తర్వాత తిప్పి 30 సెకండ్స్ రోస్ట్ చేయాలి. అంతే. పీనట్ చట్నీ ఓర్ కోకోనట్ చట్నీతో యమ్మీ ఎగ్ దోశ రెడీ. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.